హలో అందరికీ. ఈ కలియుగ దైవం స్వామి వెంకటేశ్వర స్వామి దయ వల్ల సప్త శనివారాల 6 వారాల వ్రతాన్ని పూర్తి చేసుకున్న. ఇది 7వ వారం. సో చాలా డౌట్స్ అడిగారు, ఎలా చేసుకోవాలన్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడిగారు, దానికి కూడా ఇంకో వీడియో చేశాను. ఇంకా పూర్తిగా క్లియర్గా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేయండి. అండ్ 7వ వారం ఎలా చేసుకోవాలన్నది చూడండి. సో పొద్దున లేచి ఇంటి ముందరంతా శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకోవాలి. అండ్ బ్యాక్ డేనే చేసేసుకోవచ్చా, బ్యాక్ క్లీనింగ్ అంతా అని అన్నారు. నో, ఆ రోజు మార్నింగే లేచి క్లీన్ చేసుకోవాలి మొత్తం అన్నీ. అండ్ కాళ్ళకి పూజ మొదలు పెట్టడానికన్నా ముందర కాళ్ళకి పసుపు రాసుకోవాలి. సో ఇది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇది 7వ వారం కాబట్టి కొద్దిగా బాగా చేసుకుందామని చెప్పి ఇంకా బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్నగా, ఎక్కువ ఆడంబరంగా కాకుండా చిన్నగా డెకరేట్ చేసుకుందామని చెప్పి బాళాకులు తెప్పించుకున్నాను. అండ్ ఈ బనానా లీవ్స్ని బాగా కడుక్కున్నాను అండ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. స్వామివారికి పెట్టుకునేవి కాబట్టి ఎన్నో చేతులు మారి వచ్చుంటాయి కాబట్టి నాన్న మార్కెట్లో నుండి తీసుకొచ్చారు. సో అంత బాగా కడుక్కొని క్లీన్ చేసుకుని, సో ఇలా టేప్ వేసుకుని బ్యాక్ వాల్కి స్టిక్ చేసుకోవాలి కదా. సో కడుక్కున్నాక కొద్దిగా తుడుచుకోండి, ఎందుకంటే టేప్ వేసినప్పుడు అది తడిగా ఉంటే పేస్ట్ అవ్వదన్నమాట బనానా లీఫ్. సో ఇలా డబల్ టేప్ అనేది పెట్టుకుని ఇలా వాల్కి బనానా లీవ్స్ అనేది పేస్ట్ చేసుకోండి. అంటే బ్యాక్ డెకరేషన్ చిన్నగా చెప్పాను కదా, దానికోసం. అండ్ అదంతా అయ్యాక సో ఇది కంపల్సరీ. ఎక్కడైతే మనం పీఠం పెట్టుకుంటామో అక్కడ పసుపు, జవాద్ ఇవన్నీ షాప్లోనే దొరుకుతాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి జవాద్ అని అడిగారు. సో ఇవన్నీ దేవుడి ఐటమ్స్ అనేది అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళి మీరు జవాద్ అని అడిగితే ఇస్తారనమాట. సో జవాద్ ఒక్కసారి ఓపెన్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఆ సుగంధమైన స్మెల్ మీకే తెలుస్తుంది. సో ఏదైనా స్వామివారికి సుగంధంతో నిండాలి కదా, సో అందుకే జవాద్ అనేది పూజల్లో వాడతారనమాట. సో ఇలా పసుపు, జవాద్ అవన్నీ కలుపుకొని పీఠం ఎక్కడైతే పెట్టుకుంటామో దాని కింద ఎక్కడ ఇలా శుభ్రం చేసుకోవాలన్నమాట. అంతా ఇట్లా శుభ్రం చేసుకున్నాక పసుపుతో ఆ సుగంధం అనేది మీకే తెలుస్తుంది. కొద్దిగా సైడ్స్లో కూడా పూసుకోండి, ఎందుకంటే ముగ్గు వేసుకుంటాం కదా. సో అందుకు సైడ్స్లో కూడా ఇలా పసుపుతో క్లీన్ చేసుకోండి. అండ్ తర్వాత పద్మం ముగ్గు చూసుకున్నారు కదా, పద్మం ముగ్గు అందరికీ తెలిసే ఉంటుంది. పద్మం ముగ్గు వేసుకోవాలి. సో తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకొని దాని మీద పీఠం పెట్టుకోవాలి. సో ఇంకో పీఠం కూడా పెట్టుకుంటున్నాను ఈసారి, ఎందుకంటే నైవేద్యం అంతా పెట్టుకోవాలి కదా అందుకు. తర్వాత పీఠం పెట్టుకున్నాక కూడా పైన కూడా అదే పద్మం ముగ్గు అనేది వేసుకోవాలి. అక్కడ కూడా పసుపు కుంకుమం పెట్టుకొని ఈ వారం ఒక క్లాత్ వాడుతూ ఉంటాం కదా, అదే వాడాలి 7 వీక్స్ కూడా. సో అది వేసుకోవాలన్నమాట. పసుపు రంగుదే వాడండి స్వామివారికి. తర్వాత స్వామివారి ఫోటోని బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఇంకా అదే చెప్పాను కదా, పసుపు, జవాద్ ఇవన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట బొట్టులు. అవి పెట్టుకుని కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి, నేను ముందుగా వీడియోలో కూడా చూపించాను. అండ్ తర్వాత స్వామివారి ఫోటోని పెట్టుకొని తులసి మాల అనేది కంపల్సరీ స్వామివారికి ఈ పూజలో ఖచ్చితంగా తులసి మాల వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకుని దాంట్లో తమలపాకు పెట్టుకొని దాని మీద స్వామివారి విగ్రహం అనేది పెట్టుకొని అభిషేకం చేసుకోండి. 7వ వారం కాబట్టి నేను అభిషేకం చేసుకుంటున్నాను స్వామివారికి. పాలు, పెరుగు, హనీ అండ్ నెయ్యి, ఆ తర్వాత షుగర్, వీటితో అభిషేకం చేసుకున్నాను. ఇంకా కొంతమంది కొబ్బరి నీళ్ళతో ఇలా అభిషేకం చేసుకుంటారు. సో మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి అభిషేకం అన్నది. అభిషేక ప్రియ గోవింద అంటాం కదా నామాల్లో. సో అలా స్వామివారికి
ఇష్టం కాబట్టి చాలా బాగా మనసులో మీ కోరిక అనేది కోరుకొని అభిషేకం చేసుకోండి. సో ఇలా షుగర్తో అభిషేకం అనేది పూర్తయ్యాక వాటర్ తీసుకుని స్వామివారిని ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అలా అంతా అభిషేకం చేసుకున్నాక ఈ అభిషేకం చేసుకున్న పాలు, పెరుగు వీటన్నిటిని పక్కన తీసుకుని పంచామృతం చేసుకోండి. అది ప్రసాదంగా సేవించండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ ఒక పుష్పంతో స్వామివారికి హారతినివ్వాలన్నమాట. సో ఇలా హారతినిచ్చినప్పుడు చేతిలోకి అక్షంతలు అండ్ పూలు తీసుకుని హారతి అంతా ఇచ్చాక ఇలా స్వామివారి మీద ఆ అక్షతలు పూలు వేసుకుని హారతి అనేది ఇవ్వండి. ఆ తర్వాత స్వామివారి విగ్రహాన్ని బాగా శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టుకొని పూలు అంతా డెకరేట్ చేసుకోండి. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. అండ్ తర్వాత ఏ దీపాలు పెట్టుకుంటున్నారో, ఏ విగ్రహాలు పెట్టుకుంటున్నారో వాటన్నిటికీ పసుపు, జవాదన్, రోజ్ వాటర్ ఇవన్నీ కలుపుకుని ఉంటారు కదా, అది పెట్టుకుని అండ్ పసుపు కుంకుమ అంతా బాగా పెట్టుకుని అక్కడ పెట్టుకోండి పీఠం మీద. సో ఏదేది కావాలి, ఏమేం పెట్టుకోవాలనేది నేను ముందు వీడియోలో చెప్పాను. 3వ వారం వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోలో చెప్పాను. సో చూసుకోండి. ఈ విగ్రహాలు మొన్న ఎవరో కామెంట్ చేశారు, కింద దీపాలు ఉన్నాయి కదా అక్క, అవి ఎక్కడ కొన్నారని. మా అమ్మ మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ షాప్స్లో కొన్నదనమాట. సో అట్లాంటి వెరైటీ దీపాలు, స్వామివారి నామాలు ఉన్నవి అక్కడ చాలానే దొరుకుతాయి. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరైనా కావాలనుకుంటే అక్కడ కొనుక్కోండి. సో ఈ నామాలు కూడా, ఈ 3 నామాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడే కొన్నదమ్మ. అండ్ ఇవేమో ఏలక్కలు, ఇలాచి ఇలా నానబెట్టుకోవాలన్నమాట. స్వామివారికి ఇలాచి హారం వేసుకోవాలి కదా, దానికోసం. సో చాలా శ్రేష్టం. అండ్ తర్వాత గెజ్జే బత్తి అనేది పెట్టుకోండి. బయట షాప్స్లో కూడా దొరుకుతుంది, లేదంటే మీరే ఇంట్లో కాటన్ తీసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ పసుపు పెట్టుకుని అండ్ దాని మీద కుంకుమం పెట్టుకుని ఇలా స్వామివారి ఫోటోకి గెజ్జే బత్తి అనేది వేసుకోండి. సో ఇది మర్చిపోకండి. నెక్స్ట్ స్వామివారికి అయ్యాక వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకోవాలని చెప్పాను కదా. ఏ పూజలో, ఏ వ్రతంలోనైనా సరే ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం పెట్టుకోవాలి. అండ్ వినాయకుడి విగ్రహానికి కూడా అక్కడ గెజ్జె బత్తి వేసుకోండి. తర్వాత పిండి ప్రమిదలు ఎలా చేయాలక్క అని కూడా అడిగారు. దాన్ని చిన్న రీల్ పోస్ట్ చేశాను. అండ్ ఎలా చేయాలనేది ఆ రీల్లో చూసేయండి. సో ఇలా పిండి ప్రమిదలు చేసుకుని అండ్ మధ్యలో కుంకుమ ఎక్కడైతే పెట్టుకుంటామో దాని కింద కూడా ఆ జవాద్లో చేసుకుని ఉంటాం కదా ఆ మిశ్రమం, అది పూసుకున్నాకే ఇలా కుంకుమ పెట్టుకోండి. సో బాగా పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏమో దీపస్తంభాలు అన్నీ పెట్టుకుని ఉంటాం కదా, దానికి ఒత్తులు మా ఇంట్లో అమ్మమ్మే చేసేస్తుంది. సో ఇంకా అలా ఒత్తులు వేసుకోండి. ఈ పిండి ప్రమిదలకి పెట్టుకునే ఒత్తులకి కుంకుమం రాసుకుని పెట్టుకోండి. ఈ పిండి ప్రమిదలు పూజ అంతా అయిపోయాక ఏం చేస్తారక్క అనేది చాలామంది అడిగారు. సో దాన్ని నేను ఖచ్చితంగా ఈ వ్లాగ్లో లాస్ట్లో పోస్ట్ చేశాను, చూడండి. ఏం చేయాలి, పిండి ప్రమిదలు అనేవి కొండెక్కాక అంతా పూజ అంతా పూర్తయ్యాక ఏం చేయాలనేది లాస్ట్లో పోస్ట్ చేశాను, చూసేయండి. సో చెప్పాను కదా, ఈ పిండి ప్రమిదల్లోకి పెట్టే ఒత్తులకి కుంకుమం రాసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు. 7వ వారం కాబట్టి 7 నైవేద్యాలు పెట్టుకున్నా. ఇన్ని రోజులు 3 నైవేద్యాలు పెట్టుకునేదాన్ని. పెసరపప్పు, పానకం అండ్ స్వీట్ పొంగల్ పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడు 7 నైవేద్యాలు పెట్టుకోవాలి 7వ వారం కాబట్టి. ఒకటి పులిహోర చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దద్దోజనం అండ్ నెక్స్ట్ నువ్వుల లడ్డు. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి స్వామివారికి 7వ వారం. నువ్వులు తీసుకొని చాలా సింపుల్ ఇది చేసుకోవడం, బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకున్నాక అండ్ నెక్స్ట్ బెల్లం తీసుకుని పొడి చేసుకోండి బాగా. అండ్ నువ్వులు ఆ బెల్లము మిక్సీ పట్టుకోండి. సో అండ్ కొద్దిగా ఇలా బాగా లడ్డు చేసుకునేలాగా కావాలి కాబట్టి కొద్దిగా హనీ అనేది వేసుకోండి. హనీ అనేది వేసుకుంటే ఇలా లడ్డూల్లాగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ నువ్వుల లడ్డుతో పాటు ఈ నువ్వుల లడ్డు
5 నువ్వుల లడ్డు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే 3, 5 లేదా 7 ఎన్నైనా సరే పెట్టుకోండి, లేదా 9 అలా లడ్డూలు చేసుకోవాలి. లేదా ఈ నువ్వుల లడ్డు చేసుకోలేము అనేవాళ్ళు ఎల్లో కలర్ లడ్డు పెట్టుకుంటాం కదా, బూందీ లడ్డు, ఆ లడ్డు అయినా పెట్టుకోవచ్చు. సో ఆ బూందీ లడ్డు ఎలా చేసుకోవాలనేది మీకు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సో అలా అయినా చేసుకోండి, కానీ నువ్వుల లడ్డుయే చాలా శ్రేష్టం. అంతా నైవేద్యాలంతా అయ్యాక ఇంకా దీపాలు అనేవి వెలిగించుకోండి. సో ఈ దీపాలు ఉంటాయి కదా, పిండి ప్రమిదలు ఏవైతే చేసుకుని ఉంటామో ఆ దీపాలు మొత్తం ఖచ్చితంగా నెయ్యితోనే వెలిగించుకోండి. నెయ్యి కొద్దిగా కరిగించుకొని ఇలా వేసుకొని వాటిని మాత్రం నెయ్యితోనే వెలిగించుకోవాలి. అండ్ చూసారు కదా నైవేద్యాలు, పానకం, స్వీట్, నువ్వుల లడ్డు అండ్ స్వీట్ పొంగల్, పులిహోర, దద్దోజనం, ఇవి 7 చేసుకున్నాను అనమాట. అండ్ పిండి దీపాలు అన్నీ వెలిగించుకున్నాను. సో ఆ చిన్న చిన్న ఏనుగలు అవి కూడా పెట్టుకున్నాను. స్వామివారి పక్కన లక్ష్మీదేవిని లేదా లక్ష్మీదేవి ఉన్న ఫోటోనైనా పెట్టుకోవచ్చు, లేదా ఇలా స్వామివారి పక్కన విగ్రహం కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు. సో ఈసారి లోటస్లో, కమలంలో పెట్టుకున్నాను అన్నమాట స్వామివారిని, లక్ష్మీ అమ్మవారిని. సో ఇలా పెట్టుకుని ఇంకంతా ఆ బ్యాక్ డెకరేషన్ కానీ దీపాలు వెలిగించుకోవడం అంతా అయ్యింది. ఇప్పుడు ఇంకా పూజని మొదలు పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ వినాయకుడి అష్టోత్తరం చదువుకొని వినాయకుడికి హారతిచ్చి ఏ విఘ్నం కలగకుండా ఈ పూజ జరగాలని మొక్కుకొని ప్రారంభించండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి. తర్వాత లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం. ఈ అష్టోత్తరం చదువుకుంటున్నప్పుడు అక్షింతలు అనేది ముందే చేసి పెట్టుకుని ఉంటాం కదా, అక్షింతలతో పాటు ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క అష్టోత్తరానికి వేసుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకోండి. ఇలా అమ్మవారి అష్టోత్తరం, స్వామి అష్టోత్తరం అనేది చదువుకున్నాక తర్వాత నామాలు చదువుకోండి. గోవింద నామాలు ఉంటాయి కదా, 108 గోవింద నామాలకి ఒక్కొక్క అక్షింత అండ్ ఒక్కొక్క పూలు తీసుకుని అలా స్వామివారి విగ్రహం మీద వేసుకుని నామాలు, అష్టోత్తరాలు చెప్పుకోండి. తర్వాత వ్రతకథ. ఈ వ్రతకథ ఎక్కడ ఉంటుంది అని అడిగారు. యూట్యూబ్లో కొట్టండి, స్వామివారి వ్రతకథ ఉంటుంది, అది చదువుకోండి. అండ్ బయట బుక్స్ అయితే అష్టోత్తరాల బుక్స్ అయితే దొరుకుతుంది. వ్రతకథ బుక్స్ చాలా తక్కువ దొరకడం, అమెజాన్లో కూడా ఎక్కడ లేదు. సో ఇది యూట్యూబ్లోనే కొట్టుకోండి, మీకు ఓపెన్ అవుతుంది. అండ్ ఆ వ్రతకథ అనేది చదువుకోండి. వ్రతకథ అంతా అయ్యాక లాస్ట్లో స్వామివారికి ఇంకా హారతి ఇచ్చినప్పుడు చెప్పాను కదా, చేతులు అక్షింతలు పూలు పట్టుకుని హారతి ఇవ్వాలి. అండ్ ఏ పూజ అయినా సరే హారతి ఇచ్చాక పంచహారతి ఖచ్చితంగా ఇవ్వాలి. అది వెంకటేశ్వర స్వామికి పంచహారతి అనేది చాలా కంపల్సరీగా ఇవ్వాలి. ఈ వ్రతంలో చాలా ముఖ్యమైనది ఇది. పంచహారతి ఇవ్వడం మర్చిపోకండి. సో పంచహారతి ఇవ్వాలి. దీనికి కూడా ఈ వెలిగించుకోవడానికి బత్తులు వేసుకుని ఉంటాం కదా, ఇవి కూడా నెయ్యితోనే వెలిగించుకోవాలి. పంచహారతికి కావాల్సిన ఒత్తులు ఇది కూడా బయట షాప్లో దొరుకుతుంది పంచహారతి, లేదా తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కోండి. నెక్స్ట్ పంచహారతి ఇచ్చాక ఏ దృష్టి తగలకుండా స్వామివారికి ఎర్ర నీళ్ళతో లాస్ట్లో హారతి అనేది చేసుకోవాలి. సో ఏ వ్రతంలోనైనా సరే స్వామివారికి, అమ్మవారికి, అందరికీ ఏ దృష్టి తగలకుండా ఉండాలని చెప్పి ఈ హారతి అనేది లాస్ట్లో ఏ పూజలో ఏ వ్రతంలోనైనా సరే ఇది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో ఇంకా పూజ అనేది ముగిసింది. ఈ సప్త శనివారాల వ్రతం అనేది ఖచ్చితంగా ఎన్నో కుటుంబాలని గట్టెక్కించిన వ్రతం ఇది. సో మా బాబు కూడా, వాడికి కూడా స్వామి అంటే చాలా నమ్మకం అన్నమాట, అంత చిన్న ఏజ్లోనే వాడికి. అండ్ నెక్స్ట్ కాయి, పూలు, పళ్ళు కూడా పెట్టుకోవడం మర్చిపోకండి. ఏదైనా 3 రకాల కాయి, పళ్ళు పెట్టుకోండి. స్వామివారు ఉన్నారన్న నమ్మకం ఉంటే చాలు. నాకైతే నేను కోరుకున్నది నాకు 4వ వారంలోనే తీరింది.
ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరిక న్యాయంతో ధర్మంతో కూడినదైతే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఆ స్వామివారు ఆ కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తారు. దీనికి సాక్ష్యం నేను అనుకున్నది నెరవేరింది. అండ్ నెక్స్ట్ అడిగారు కదా, ఇప్పుడు వాటిని ఏం చేస్తారు, పిండి ప్రమిదల్ని ఏం చేస్తారు అనేది చాలామంది అడిగారు. సో ఎక్కడైనా మీకు ఖచ్చితంగా అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఎక్కడైనా మీరు సిటీలో ఉన్నా సరే ఎవరో ఒకరు ఆవులు అనేది పెంచుకుంటూ ఉంటారు. సో గోవు దగ్గరికి వెళ్ళి ఆ పూజ చేసుకున్న పిండి ప్రమిదలు అయితే వాటిని బెల్లం వేసే కదా, బెల్లం పానకంతోనే చేసుకుని ఉంటారు. సో ఇంకా ఏమేం నైవేద్యాలు పెట్టుకుని ఉంటారో అవన్నీ కొద్ది కొద్దిగా ఒక అరిటాకులో పెట్టుకొని అండ్ ఒక 2 కాయలు ఏదైనా సరే, నేను ఇక్కడ బనానా తీసుకున్నాను. సో అవన్నీ తీసుకుని ఇలా వెళ్ళి గోవుకి తినిపించండి. మీ చేతులారా గోవుకి తినిపించండి. బెల్లం పానకంతో చేసినావు కాబట్టి చాలా మంచిదే. అవి కూడా వాటిని సేవిస్తాయి. సో వాటిని ఎక్కడ పడేయకండి పిండి ప్రమిదల్ని. దయచేసి ఖచ్చితంగా ఇలా చేయండి. సో ఇలా నా 7వ వారం వ్రతం అనేది మీ వారి అనుగ్రహంతో ముగిసింది.